మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. As a legal officer who worked as a top legal officer of the state once, ఇంత అరాచకాలు కళ్ళ ముందర జరుగుతున్నా కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నావా, వేయలేమా అనేది ప్రతిరోజు మదన పడే సమస్య. కానీ చాలా సంతోషం, ఈరోజు మీకు అందరికీ తెలుసు, అంబటి రాంబాబు గారు ఆ కేసులో కోర్టులో కూడా అదే వాదన చెప్పాను. ఆ రోజు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పాను. ఆయన ఇంటి మీద పడి అనాగరిక చర్యలు చేసి వందల మంది ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు 24 గంటల్లో సినిమా చూపిస్తాం, అప్పుడు లెక్క వేరే ఇప్పుడు లెక్క వేరే చూస్తామన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి కేంద్ర మంత్రి గారు, వారి మాటలు ఉపదేశంగా తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు వగైరా వగైరా వారి భర్త గారు ఒక రాక్షస రాజ్యం, రావణ కాష్టం క్రియేట్ చేశారా లేరా అని ఒకటి అడుగుతున్నాను. ఆ కేసులో లోపల ఉండాల్సిన వాళ్ళు ఏమన్నా, లోపల ఉండాల్సిన వాళ్ళు బయటే ఉన్నారు కదా. ఎవరైతే అంత ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరే. బయట ఉండాల్సినటువంటి రాంబాబు గారు ఈరోజు లోపల ఉన్నారు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో చట్టాన్ని గాలికుదిలేశారు. ప్రతిరోజు ఒక అరాచకం, ఒక దాష్టికం, ఒక దౌర్జన్యం చేస్తే ప్రజలు దీని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. పాలన గాలికుదిలేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినట్టు హామీలు గాలికుదిలేశారు. అవి చర్చకి రానికుండా ప్రతిరోజు ఒక దుర్మార్గమైనటువంటి దాష్టికం చేస్తే ప్రజలు ఇదే డిస్కస్ చేసుకుంటున్నారు అనేది ఒక దీంతో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి వంత పాడేటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఆ రోజు అంతా దౌర్జన్యం జరుగుతుంటే, ఆర్సన్ జరుగుతుంటే, అటెంప్ట్ మర్డర్ జరుగుతుంటే, ఒక ఇల్లు కాల్చేస్తుంటే వారు చూస్తా ప్రేక్షకులుగా ఉన్నారంటే ఇంతకన్నా దిగజారిపోయినటువంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా చూసామా? అందరూ మధ్య బీహార్కు బోలస్తున్నారా? తప్పది. బీహార్ చాలా బాగుంది మనకన్నా. బీహార్లో జంగిల్ రాజ్ అని ఒక నానుడు వచ్చింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రజల ముందు కర్తవ్యం జంగిల్ రాజా, జగన్ రాజా. ఈ ప్రజల ముందరిని వదిలేస్తున్నాం. మీకు కావాల్సిన జంగిల్ రాజా లేదా జగన్ రాజా కోరుకున్నప్పుడు ఇంత దుర్మార్గంగా వారి పిల్లలు, చిన్న బిడ్డలు ఉన్నటువంటి, ఆడవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో అది కూడా ఆలోచించకుండా వందల మంది, వేల మంది ఒక ఇంటి మీద పడి ధ్వంసం చేస్తూనే కూడా సుమారు ఒక 6-7 గంటలు రాత్రి 1:30 దాకా 8-9 గంటలు గుంటూరు నడిబొడ్డులో ఇది జరుగుతుంటే పోలీసు నిద్రపోతున్నారా? ఒక 4 మొక్కుబడిగారు పంపించి వాళ్ళని ముద్దాయిలకి ఎస్కార్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది టోటల్గా. ఈ పరిస్థితిలో మా ఎక్స్-ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎక్స్-ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు, వేమారెడ్డి గారు, వీరు పోయి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టికి తీసుకుపోయి అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కాడి నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ
తర్వాత మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కాడి నుంచి, ఇంటెలిజెన్స్ డీజీ కాడి నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకోవాలి, వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు, ఎక్కడ తీసుకోవాలనుకున్నారు, ఎక్కడ తీసుకుపోయినారు, ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయేట్టు మీ అభిప్రాయం మీకుంది. కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం, రిమాండ్ చేయడానికి లేదు అని. ఎందుకంటే ఒక హేట్ స్పీచ్, ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమన్నా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనల పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 1వ తేదీ నుంచి 2వ తేదీ దాకా 36 కేసులు అక్రాస్ ది స్టేట్, ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో 2 రోజుల్లో 36 కేసులు అంబటి రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం, ఒక వర్గం మీద దాడి, ఒక వ్యక్తి మీద కక్ష, ఒక వ్యక్తి మీద పగ. 36 నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక్క మనిషి మీద 2 రోజుల్లో 36 కేసులు రిజిస్టర్ చేశారంటే మీ రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా. 36 కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలగా 4 చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫర్ ఓన్లీ 1 అఫెన్స్. ఒక్క అఫెన్స్ నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ 76 కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్రం నలుమూలల అదే ఇన్సిడెంట్, అదే కంప్లైంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ అయితే ఇంకా ఎక్కడ అటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు. రిజిస్టర్ కాకుండా పోయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, వినోద్ చంద్రన్ గారు 2025 సుప్రీంకోర్టు వారి తీర్పు. తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేయడానికి లేదు. ఇంకోటి టిటి యాంథోనీ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి కుదిలేశారు. కానీ ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బైండింగ్ అని ఆర్టికల్ 141 చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ 141 లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికిరావు, లెక్క చేయరు, ఖాతరు చేయరు. 36 కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేశారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంకు దక్కద్దని పదే పదే చెప్తున్నా. ఒక మార్నింగ్ ఒక లంచ్ మోషన్ తీసుకొని 36 కేసులకి ప్లస్ ఇంకొక 2 కేసులకు తీసుకొని ఒక్క షాట్ విత్ 1 షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత, వాళ్ళ యొక్క శ్రమ, వారి యొక్క స్వేదము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క పట్టుదల. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎదుర్కొంటాం. ఈ అరాచకాలు, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైనా సరే కడ రక్తం పుట్టు దాకా పోరాడతాడు. ఇక్కడ విరామం లేదు.